హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ అండ్ డేటాను బట్టి. అలాగే ఈ వీడియో చివరన మనం డైలీ ఇంట్రాడే పర్పస్లో లేదా పేపర్ ట్రేడింగ్ పర్పస్లో కొన్ని స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని కూడా మీరు పేపర్ ట్రేడింగ్ పర్పస్లో యూజ్ చేసుకోండి. ఆప్షన్ అండ్ డేటాలోకి వెళ్ళే ముందు నిఫ్టీలో ఇంట్రాడే పర్పస్లో మన సిపిఆర్ ఇండికేటర్లో ఏ స్ట్రాటజీ అయినా వర్కౌట్ అయిందో కాలేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. మనం ఈ సిపిఆర్ అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం మన స్ట్రాటజీస్లలో డిస్కషన్ చేసుకున్నట్టు ఈ సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ప్రీవియస్ డే సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు కరెంట్ డే సిపిఆర్ అనేది ఎన్గల్ఫ్ చేయడం జరిగింది. అవుటర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. మన వీడియోలో అవుటర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పుడు మనం సైడ్ వేస్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ వీడియోని చూపెడతాను చూడండి. జస్ట్ వెయిట్ 1 సెకండ్. ఉండాలి ఎస్టర్డే పీసీ కంటే కరెంట్ డే పీసీ ఇంకా లోయర్ వాల్యూల అవకాశం ఉంటుంది. ఈ విత్ ఇన్ ద రేంజ్లో ఉంటా అంటే నాట్ సిపిఆర్ రేంజ్. ప్రీవియస్ డే హైలో ఉంటుంది కదా, ప్రీవియస్ డే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మూవ్ అయినా ప్రీవియస్ డే హై లోపట్నే ఉంటుంది, విత్ ఇన్ ద రేంజ్ లోపట్నే ఉండడం. సో సిపిఆర్ అనేది ఎన్గల్ఫ్ చేయడం జరిగింది. నిన్న సిపిఆర్ కంటే ఈరోజు సిపిఆర్ అనేది ఎన్గల్ఫ్ చేయడం జరిగింది. కాబట్టి అవుటర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పుడు సైడ్ వేస్ ఉంటుందని చెప్పి మనం ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి. నేను ఎందుకు ఇలా సిపిఆర్ మీద రోజు చేస్తున్నానంటే మనం ఓవర్ ఏ పీరియడ్ ఈ సిపిఆర్ మీద మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనం సిపిఆర్ ఇండికేటర్ గురించి మనకు కంప్లీట్గా మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు మన ఛానల్ ద్వారా ఇచ్ముక్ ఇండికేటర్ అయితే ఎలా ఇచ్ముక్ ఇండికేటర్ అనగానే మీరు కన్వర్జేషన్ లైన్, బేస్ లైన్, స్పాన్ బి ఎలా అయితే మీకు మైండ్లోకి వెళ్ళిపోయిందో ఈ సిపిఆర్ అడగానే వీళ్ళ సిపిఆర్లో ఉన్న ఎన్ని స్ట్రాటజీస్ అనేది మీకు మైండ్లోకి వెళ్ళిపోతాయి డైలీ మీరు ఈ వీడియో చూడడం వల్ల. మనం అక్కడ ఏం చెప్పుకున్నాం, ప్రీవియస్ డే హైను ప్రీవియస్ డే లో మధ్యలో సైడ్ వేస్ ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్గా అలానే రావడం జరిగింది. అంటే కొంచెం స్లైట్గా అప్ సైడ్ రావడం జరిగింది. సో ఇది నెగోషియబుల్. సో ఎనీహౌ ఇక్కడ ఇంకొక స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయింది. ఎప్పుడైతే సిపిఆర్కు అంటే పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ అప్సైడ్ వెళ్తుందని చెప్పి ఇంకొక స్ట్రాటజీలు కూడా తీసుకురావడం జరిగింది. అంటే సిపిఆర్లో 2 స్ట్రాటజీలు వర్కౌట్ కావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ స్ట్రాటజీ అయితే అవుట్సర్ అంటే మనకి ఎన్గల్ఫ్ సిపిఆర్ వచ్చినప్పుడు అవుటర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పుడు మనకు సైడ్ వేస్ ఉంటుందని చెప్పాము. అది ప్రీవియస్ డే హైస్ దగ్గర అంటే మనకు రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాము. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక రిజెక్షన్స్ రావడం జరిగింది. సో మన టార్గెట్ నెక్స్ట్ ఈజీగా 1:2 అనేది రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకొక స్ట్రాటజీ కూడా అంటే ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది, ఎప్పుడైతే ప్రైజెస్ సిపిఆర్కు పుల్ బ్యాక్ రావడం జరుగుతుందో అప్పుడు మళ్ళీ మనం ట్రేడ్స్ తీసుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పి ఇంకొక స్ట్రాటజీలో మన వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా సెంట్రల్ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకున్నారు. సెంట్రల్ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం వల్ల మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. మన టార్గెట్, మన ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, మన స్టాప్ లాస్ ఇదవుతుంది. దీనికి ఈజీగా 1:2 టైమ్స్ అయితే ఈజీగా అటెండ్ కావడం జరిగింది. సో ఇలా సిపిఆర్ ఇండికేటర్లో 2 స్ట్రాటజీలు వర్కౌట్ కావడం జరిగింది. క్యామరీలలో కూడా మనం లాస్ట్ స్ట్రాటజీలో డిస్కషన్ చేసిన H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు స్ట్రాటజీ మనం ఏదైతే డిస్కషన్ చేసినామో అది కూడా వర్కౌట్ కావడం జరిగింది. ఇక్కడ చెప్పాను చూడండి, క్యామరీలో పుల్ బ్యాక్ స్ట్రాటజీ H3 L3 రివర్సల్. ఈ స్ట్రాటజీలో మనం డిస్కషన్ చేయడం జరిగింది. మొన్న లాస్ట్ సాటర్డే రోజు చేసిన వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి క్యామరీలలో ఇన్సైడ్ అంటే H3 L3 మధ్య లోపల అయినప్పుడు మనకు పుల్ బ్యాక్ వస్తుంది. ఆ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రేడ్స్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ స్ట్రాటజీ అనేది ఈరోజు వర్కౌట్ అయితే కావడం జరిగింది. ప్రైజెస్ ఎప్పుడైనా ఈ H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో ఇది H3 ఇది L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో మనం ఏం చెప్పుకున్నాం ఆ వీడియోలో, ఎప్పుడైతే ప్రైజెస్ అనేటివి ఎటో సైడ్ వెళ్ళిపోవాలి అంటే ఐదర్ H3 సైడ్ కానీ లేదా L3 సైడ్ కానీ వెళ్ళిన తర్వాత అక్కడ పుల్ బ్యాక్ తీసుకుంటే మనం ట్రేడ్ తీసుకోవడానికి మనకు అవకాశం వస్తుంది. సో ప్రైజెస్ అనేవి H3 L3 మధ్యలో ఓపెన్ అయినాయి. ఇది L3 సైడ్ రావడం జరిగింది కాబట్టి L3 దగ్గర సపోర్ట్ తీసుకున్నది కాబట్టి మన యొక్క ఒక క్యాండిల్ 2 క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాయి కాబట్టి మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఈ రెండింటి మధ్యలో L3కును L4కు మధ్యలో మన స్టాప్ లాస్ ఉంటుంది. ఇది రిస్క్. రివార్డ్ ఎంత ఉంటుంది, ఆటోమేటిక్గా 1:2 లేదంటే H3 వరకు వెయిట్ చేస్తే. H3 వరకు వెళ్ళలేదు, దగ్గర దాకా వెళ్ళింది. సో ఎనీహౌ 1:2 అనేది అయితే అచీవ్ కావడం జరిగింది.
ఇమీడియట్గా బుక్ చేసుకొని బయటకు రావడానికి మనకు అవకాశం అయితే లభించింది. ఎనీహౌ ఆప్షన్ చైన్ డాటాలోకి నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాలో కాల్ సైడ్లో పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 15,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఇది వచ్చేసి 14,800. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 14,500. ఇన్ కేస్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకుంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ అవుతున్నాయి. కాబట్టి కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది. కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగిందంటే నెగిటివ్, కాల్ సైడ్ నెగిటివ్ అంటే డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉన్నది. కానీ పుట్ సైడ్ డాటాను పరిశీలించిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. పుట్ సైడ్లో ఒకవేళ లాంగ్ బిల్డప్ జరిగింది అనుకోండి, డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగితే మళ్ళీ సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ చూద్దాం, ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కూడా జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 14,000. అది కీ అంటే సైకలాజికల్ లెవెల్. ఇన్ కేసు 14,000 వరకు వస్తే అక్కడ సపోర్ట్ వేసుకోవడానికి అయితే ఒక అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 13,500. నెక్స్ట్ థర్డ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ వచ్చేసి 14,200. ఇన్ కేస్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ 14,200. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే 14,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది వైలేషన్ అయితే 13,500 దగ్గర ఇంకొక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా ఇది యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది 14,000 అనే లెవెల్. అలాగే ఇది ఇంపార్టెంట్ లెవెల్, సైకలాజికల్ లెవెల్ కాబట్టి ఎక్కువగా ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అయితే ఒక అవకాశం ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. ప్రైజెస్ అనేవి పర్టికులర్గా ఇక్కడ వరకు డౌన్ఫాల్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగిందంటే నెగిటివ్. ఈవెన్ కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది, పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి వీళ్ళు డౌన్ సైడ్ వస్తుంది అంటున్నారు, వీళ్ళు అప్ సైడ్ వెళ్తుందని వీళ్ళు అంటున్నారు. కాబట్టి ఎనీహౌ సైడ్ వేస్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. అలాగే ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అనేది డే క్యాండిల్ అనేది ఈరోజు కూడా క్లౌడ్ కిందనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి మేబీ డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫ్యూచర్ కూమో చూడండి. ఈ ఫ్యూచర్ కూమో అనేది మనం డౌన్ సైడ్ వస్తుంది చూడండి, డౌన్ సైడ్ వస్తుంది. అలాగే ఇది వైడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ రాకపోతే డౌన్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఎక్కువ అవకాశం డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఈ లోస్ అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ పర్టికులర్గా ఈ 14,268 ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే డెఫినెట్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఈరోజు క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే, ఈ క్యాండిల్ యొక్క 23rd యొక్క క్యాండిల్ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. 13,800 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉన్నది. ఈ లెవెల్ ఆల్రెడీ మనం గతంలోనే డిస్కషన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే 13,800 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. 14,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉండడానికైతే అవకాశం ఉన్నది. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే ఫర్దర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ అప్లో ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా పర్టికులర్గా 14,500 పైన ఓపెన్ అయితేనే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినట్టయితే కంప్లీట్గా క్లౌడ్ అనేది అన్ని క్లౌడ్ కిందనే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. నిన్న మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం, ఎక్కడైతే ఈ బేస్ లైన్ వరకు వచ్చి రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి. ఎగ్జాక్ట్గా బేస్ లైన్ కొంచెం పై వరకు వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడం
జరిగింది. సో ఎనీహౌ ఫర్దర్గా మండే రోజు కూడా డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ వచ్చినా కూడా ఇక్కడ ఇమీడియట్గా 14,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ 14,500 అనే రెసిస్టెన్స్ను బ్రేక్అవుట్ చేస్తేనే సో మనకు అప్ సైడ్ వెళ్ళాలంటే 14,600 దాటి ముందుకు వెళ్తేనే క్లోజ్ అయితేనే అప్ సైడ్ వెళ్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ అప్పటి వరకు డౌన్ ట్రెండ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ 14,000 ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 14,250 ఆ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది నిఫ్టీ యొక్క సినారియో. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను కూడా అనాలిసిస్ చేద్దాం. ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళే ముందు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను ఒకసారి అనాలిసిస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను పరిశీలించినప్పుడు అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం హయ్యర్ వాల్యూ సిపిఆర్ అనేది ఫామ్ కావడం జరిగింది. కాబట్టి మన వ్యూ అనేది బుల్లిష్. కానీ ప్రైజెస్ అనేవి క్లౌడ్ అంటే సిపిఆర్ పైన ఓపెన్ అవుతున్నాయి కాబట్టి సిపిఆర్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. సో ఇక్కడ సెంట్రల్ పైవట్ దగ్గర సపోర్ట్ తీసుకున్నాం చూడండి. సో సిపిఆర్ పైన ఓపెన్ అయినాయి. సో సిపిఆర్ దగ్గరికి సెంట్రల్ పైవట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఈ బాటమ్ సిపిఆర్ అవుతుంది. సో ఇది రిస్క్, దీనికి రివార్డు ఈజీగా 1:2 టైమ్స్ అయితే ఈజీగా రావడం జరిగింది. సేమ్ నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సేమ్ క్యామరీల సెటప్ కూడా వర్కౌట్ కావడం జరిగింది. అది కూడా ఒకసారి చూద్దాం. ఈరోజు చూడండి, సేమ్ ప్రైజెస్ అనేవి లాస్ట్ సాటర్డే రోజు మనం డిస్కషన్ చేసిన H3 L3 మధ్యలో ఓపెన్ అయితే H3 L3 మధ్యలో ఓపెన్ అయితే ప్రైజెస్ అనేవి వెయిట్ చేయాలి. ఎక్కడి వరకు వెయిట్ చేయాలి? ఐదర్ అయితే L3 సైడ్ వెళ్ళే వరకు వెయిట్ చేయాలి, లేదంటే H3 సైడ్ వెళ్ళే వరకు వెయిట్ చేయాలి. మనకి ఇలా రెండు ఆపర్చునిటీస్ రావడం జరిగింది చూడండి. సో ఫస్ట్ H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్, ఎక్కడికి పుల్ బ్యాక్ రావడం జరిగింది? L3 దాకా పుల్ బ్యాక్ రావడం జరిగింది. L3కి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో L3 దగ్గర సపోర్ట్ తీసుకున్నది చూడండి, క్లియర్గా సపోర్ట్ తీసుకున్నది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. అంటే మన సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఇక్కడ రిస్క్ టు రివార్డ్ అనేది రిస్క్ అనేది తక్కువగా ఉన్నది. సో రివార్డ్ అనేది ఆబ్వియస్గా ఈజీగా రావడం జరిగింది. మోర్ దెన్ 1:2 అయితే రావడం జరిగింది ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ఆపర్చునిటీస్ కూడా ఏం రావడం జరిగింది? ఎప్పుడైతే మళ్ళీ H3 దగ్గరకు వచ్చిందో H3 దగ్గర మళ్ళీ రివర్సల్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసినాం. జస్ట్ ఈ స్ట్రాటజీలో లాస్ట్ సాటర్డే ఈ స్ట్రాటజీలో డిస్కషన్ చేయడం జరిగింది. ఈ స్ట్రాటజీలో మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ వీడియోని చూడకపోతే చూడండి, చూస్తే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఓన్లీ కెమెరాల ఇండికేటర్ యూజ్ చేసుకుంటూ మనం వీక్లో 5 డేస్ మనకు ట్రేడింగ్ అంటే రాకపోయినప్పటికీ 3 to 4 డేస్ అయితే రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు మనం మంచి ట్రేడ్స్ తీసుకోవడానికి అయితే అవకాశం లభిస్తుంది. ఈజీగా సింపుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ రివర్స్ ట్రేడ్కి అయితే అవకాశం లభించింది చూడండి. సేమ్ H3 దగ్గర రిజెక్షన్, H3 దగ్గర సెల్ సైడ్ వెళ్తాం, H3 దగ్గర సెల్ సైడ్ వెళ్తాం. సో మళ్ళీ మన టార్గెట్ ఏమవుతుంది? L3 అవుతుంది. సో L3 రానప్పటికీ దగ్గర దాకా రావడం అయితే జరిగింది. మీ యొక్క స్టాప్ లాస్ ఇంత ఉంటుంది, రిస్క్ అనేది ఇంత, రివార్డ్ ఈజీగా 1:2 టైమ్స్ అయితే ఈజీగా రావడం జరిగింది. సో ఇలా సింపుల్ ఇండికేటర్ ఓన్లీ. అది ఎక్కడ అంటే ప్రైజెస్ అనేవి ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, ఎక్కడ రిజెక్షన్స్ తీసుకుంటున్నాయి అని జస్ట్ కాసేపు వెయిట్ చేసినట్టయితే మనకు మంచి అంటే సింపుల్ ట్రేడ్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అనవసరంగా అన్ని ఇండికేటర్స్ యూజ్ చేసుకుంటూ కన్ఫ్యూజ్ అయ్యే కంటే ఈజీగా సింపుల్గా 1 or 2 ఇండికేటర్స్ యూజ్ చేసుకుంటూ ఇంట్రాడే చేసుకుంటే బాగుంటుంది. ఎనీహౌ ఆప్షన్ చైన్ డాటాలోకి అయితే వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 33,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 32,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 34,000. సో ఇక్కడ 32,000. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ 32,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, అది బ్రేక్అవుట్ అయితే 33,000 దగ్గర ఇంకొక రెసిస్టెన్స్, అది బ్రేక్అవుట్ అయితే 34,000 దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ మనకు ఎక్కువ సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 33,000. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే మొత్తం ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ సైడ్ ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేవి షార్ట్ ఫాల్ అవుతూ ఉన్నాయి. కాబట్టి
షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డాటాను పరిశీలిస్తే ఓవరాల్ సినారియో మనకు ఐడెంటిఫై అవుతుంది. 1 సెకండ్. పుట్ సైడ్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 29,000 దగ్గర ఫామ్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 31,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 30,000. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్ ఇది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇది యాక్చువల్గా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది కొంచెం ఇది జరగాలి. ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తుంది. అంటే పుట్ సైడ్లో కూడా షార్ట్ బిల్డప్ జరిగింది. అంటే పుట్ సైడ్ వ్యూ కూడా బేరిష్. పుట్ సైడ్ వ్యూ బేరిష్ అంటే అప్ సైడ్ ఉంటుందని పుట్ సైడ్ వాళ్ళు భావిస్తున్నారు. కాల్ సైడ్లో కూడా షార్ట్ బిల్డప్ జరిగింది. కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది, పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి కాల్ సైడ్ వాళ్ళేమో డౌన్ సైడ్ వెళ్తుంది అనుకుంటారు, పుట్ సైడ్ వాళ్ళేమో అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటారు. సో ఈ రెండు కాంట్రడక్టరీ వ్యూ ఉన్నది కాబట్టి ఎక్కువ శాతం సైడ్ వేస్ ఉండడానికైతే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం, మనకి ఇంకా క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. క్యాండిల్స్ అనేవి క్లౌడ్ కిందనే ఫామ్ అవుతున్నాయి కాబట్టి బేరిష్నెస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే ఇది బేస్ లైన్ అనేది డౌన్ సైడ్ ఫాలింగ్ వస్తుంది కాబట్టి ఇది ఇట్లా ఇండికేట్ చేసినప్పుడు ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎనీహౌ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే ఫర్దర్గా ఇది ఈ కన్వర్జేషన్ లైన్ పైన సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్తే ఇక్కడ వరకు మాత్రమే వెళ్తుంది. ఇక్కడ వరకు ఓన్లీ 34,000 లేదా 33,500 వరకు మాత్రమే వెళ్తుంది. అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ పూమో యొక్క విడ్త్ అనేది పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది. సో ఇది ఎంత పెద్దగా ఉంటే అంత రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ క్లౌడ్ను బ్రేక్ చేయాలంటే ఇది పర్టికులర్గా ఈ రీజియన్లో బ్రేక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది మేలో వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ బ్రేక్ చేయడానికి అవకాశం వస్తుంది. అప్పటి వరకు ఒకవేళ డౌన్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో డౌన్ సైడ్ కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోస్ ఏదైతే 30,760 అనే లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ ఫస్ట్ సపోర్టు 29,750 వరకు వెళ్తుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే 29,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ లోస్ అనేది ఇంపార్టెంట్, ఈ విక్స్ యొక్క లోస్ అనేది ఇంపార్టెంట్. 30,760 అనేది లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక సైడ్ అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఫర్దర్గా ఈ కన్వర్జేషన్ ఈ 32,000 పైన ఓపెన్ అయితే ఫర్దర్గా 30,000 వరకు మాత్రమే వెళ్తుంది. సో ఈ లెవెల్స్ను గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు స్లైట్గా బులిష్నెస్ చూపెడుతుంది. అంటే క్యాండిల్స్ అనేవి ఆల్రెడీ క్లౌడ్ లోపలికి వచ్చేసినాయి అనుకోండి. ఫ్యూచర్ కుమో అనేది బులిష్లో ఉంది. బులిష్లో ఉంటే బులిష్ ఉండడానికి అవకాశం ఉంటుంది. బులిష్ ఎక్కడ వరకు ఉంటుంది? మనం డే క్యాండిల్ చూసినప్పుడు ఓన్లీ ఎక్కడ వరకు ఉంటుంది? 33,000 వరకు మాత్రమే ఉంటుంది. ఇందాక ఇది అంటే అవర్లీలో మనకు బులిష్నెస్ చూపెడుతుంది. కానీ ఇక్కడ ఈ పైన ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే 32,000 పైన ఓపెన్ అయితేనే బులిష్ చూపెడుతుంది. అది ఎక్కడ వరకు వెళ్తుంది? మనం డే క్యాండిల్ చూసినాం ఇందాక 33,000 వరకు మాత్రమే వెళ్తుంది. సో అది ఇక్కడ మనం మార్క్ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది చూడండి. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వరకు వెళ్తుంది. ఈ లెవెల్ వచ్చేసి 33,000. ఇన్ కేస్ వెళ్తే ఇక్కడ వరకు మాత్రమే వెళ్తుంది. మళ్ళీ అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 2 డేస్ టైం ఉంది కాబట్టి ఒకవేళ మార్కెట్లో ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్గా డౌన్ సైడ్ వరకు ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇందాక చెప్పుకున్న 29,760 29,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది అవర్లీ సినారియో. అలాగే మనం ఇంట్రాడే పర్పస్లో కొన్ని స్టాక్స్ను పేపర్ ట్రేడింగ్ పర్పస్లో కొన్ని ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని వీలైతే పేపర్ ట్రేడింగ్ చేయండి వీటిని ఒకసారి.
మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.